హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏపీ ఆరోగ్య శాఖలో భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వీళ్ళైంది. వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే మీ దగ్గర కావాల్సింది 10థ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే 10థ్ పాస్ అయితే చాలు మనకేంటంటే రాత పరీక్ష లేకుండా మనకు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. ఓకేనా? అయితే దీనికి ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. బేసిక్ ఇదేంటంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అనేది బేసిక్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి పర్ ఎవ్రీ కేటగిరీకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో అవన్నీ క్లియర్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ వరకు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఎలా అప్లై చేయాలి, ఏంటి ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎండ్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావాలంటే మన ప్రైవేట్ ఛానెల్ కూడా ఫాలో అవుతా అవ్వండి. అక్కడ డైలీ మీకు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రైవేట్ జాబ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఏంటంటే డిస్క్రిప్షన్‌లో మనకి సోషల్ మీడియాస్ తాలూకా లింక్స్ అయితే ఉంటాయి. మనకి టెలిగ్రామ్ గ్రూప్ కానీ, వాట్సాప్ ఛానల్ గాని ఇలాంటివైతే ఉంటాయి. సో వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే డైలీ మనకి ప్రైవేట్ అయినా మనకి లేదంటే గవర్నమెంట్ అయినా సరే మల్టిపుల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి సో అవన్నీ మనం చేయలేము. సో అక్కడ ఏంటంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ గాని లేదంటే డైరెక్ట్‌గా మీకు అప్లై లింక్స్ అనేవి కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అప్పుడు మీరంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నోటిఫికేషన్ చూసుకొని అప్లై అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాను చూడండి. జనరల్ డ్యూటీస్ అలాగే మనకి అటెండెంట్, జీడీఏ అలాగే మనకి ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఇక్కడ చూస్తే మనకి మస్ట్ పాస్డ్ 10థ్ ఆర్ ఈక్వలెంట్ అనేసి క్లియర్‌గా అడిగారు. అలాగే మనకి పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ అనేది అడుగుతున్నారు. దీనికి కూడా మనకి 10థ్ అనేది అడుగుతున్నారు. ఆఫీస్ సబార్డినేట్ అనేది అడుగుతున్నారు. దీనికి కూడా 10థ్ అనేది అడుగుతున్నారు. అంటే బేసిక్‌గా చెప్పాలంటే మీది 10థ్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దానికి మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇక మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీ ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదేంటంటే 42 ఇయర్స్ వరకు మనకి ఆల్రెడీ చెప్పాను కదా! 42 ఇయర్స్ వరకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గాని చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసరికి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది బేసిక్‌గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీని యొక్క అప్లికేషన్ ఫీ కానీ చూసుకుంటే ఇది ఏంటంటే 600 అనేది మనకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి అడుగుతున్నారు. అంటే లైక్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అలాంటివి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 400 అని అడుగుతున్నారు అందుకే క్లియర్ గా చెప్తున్నారు. అలా మనకి పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదని కూడా క్లియర్ గా మెన్షన్ అనేది చేశారు. ఆ డీడీ ద్వారా పే చేయాలి. ఆ డీడీ వచ్చేసి మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ నంద్యాలకి మనం ఏంటంటే డీడీ అనేది పే చేయాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో దీన్ని మరి మెథడ్ ఆఫ్ సెలక్షన్ కానీ చూసుకుని మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను ఎటువంటి ఎగ్జామ్ లేదనేసి. ఇక్కడ చూసుకుంటే మనకి మీకు ఏంటంటే 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ 100 మార్క్స్ ఎలాగంటే మీ షార్ట్ లిస్ట్ అని చేస్తారు. మీకు క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు అయింది, ఏ ఇయర్‌లో అయింది, మీ మార్క్స్ ఎంత, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అలాగే ఈ యొక్క రిక్వైర్మెంట్ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి సో దీనికి రిలేటెడ్ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ కానీ సో ఎలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, అవుట్ సోర్సింగ్ ఎప్పుడైనా చేశారు లేదా, అలా మనకి కాంట్రాక్ట్లు ఎప్పుడైనా చేశారు లేదా, సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకొని సో ఇవన్నీ ఓవరాల్ మనకి 100 మార్క్స్ మీకు ఏంటంటే వెయిటేజ్ ద్వారా మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ అనేది చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక మనకి పోస్ట్ డీటెయిల్స్ గాని చూసుకుంటే ఓవరాల్‌గా మనకి 19 పోస్టులనేవి వీళ్ళైతే భర్తీ అనేది చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు చూసుకుంటే మనకి అన్ని కేటగిరీ ఓకేనా? అన్ని కేటగిరీ వాళ్ళకి బేసిక్‌గా మనకి పోస్ట్ అయితే ఉన్నది. ఇదొచ్చేసి మనకి ఔట్ సోర్సింగ్ బేసిస్ మీద మనకి భర్తీ అనేది చేసుకుంటున్నారు. మీరు మీరు జాయిన్ అయితే గనక స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకి 15,000 అనేది పర్ ఈచ్ పోస్ట్‌కైతే ఉంటుంది. ఓకేనా? ఇది ఔట్ సోర్సింగ్ మనకి లేటర్ ఆన్ ఏమైనా పర్మనెంట్ చేస్తారా లేదు అనేది ఎక్కడ మనకి మెన్షన్ అనేది చేయలేదన్నమాట. ఓకేనా? సో ఇన్ కేస్ చేస్తే గనక మీకు మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే నేను ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు అప్లికేషన్ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనకి డౌన్‌లో మీకు ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ అలాగే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు లింక్ కూడా ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ తాలూకు బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకి ఏంటంటే మనకి ఫోటో అటాచ్ చేయడం, మనకి అప్లికేషన్ ఫార్మ్ ఉన్న బేసిక్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఫిలప్ చేసుకొని మీరేంటంటే అప్లికేషన్ విత్ 2 సెట్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ క్లియర్‌గా చూసుకున్నట్లయితే అబవ్ పోస్ట్‌కి మీరేం చేయాలంటే 2 సెట్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అంటే ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ ఇవన్నీ పెడతారు కదా! అది మనకేమో 2 సెట్స్ అనే పెట్టాలి. ఓకేనా? అలాగే 2 అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీరేంటంటే మీరు ఈ యొక్క మనకి లొకేషన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ చూస్తే మనకి ఆఫీస్ సబార్డినేట్ మనకేంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల డిస్ట్రిక్ట్ మీరేంటంటే 27/7 మీకు 5 పీఎం లోగా మీరంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది
పంపించాలని బేసిక్‌గా వీళ్ళు క్లియర్‌గా చెప్పడమే జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పింది ఇదేంటంటే మనకి ఔట్‌సోర్సింగ్‌లోనైతే ఉంటుంది. ఇన్‌కేస్ మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి. పర్మనెంట్ అనేది మనం ఇక్కడైతే ఎటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ అయితే చేయలేదు. మేబీ అయ్యే ఛాన్స్ అనేది చెప్పలేం. అది బేసిక్‌గా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇవైతే ఉంటదన్నమాట. ఓకేనా? సో వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.